నా బాయ్ ఫ్రెండ్ హైదరాబాద్లోనే ఉన్నాడు. అతన్ని కలుద్దామని వచ్చాను. మీ బాయ్ ఫ్రెండ్ ఎవరో తెలుసుకోవచ్చా? వికాస్. అమృత జాతక దోషం పోగొట్టాలి. తను అమ్మా నాన్నలతో సంతోషంగా ఉండటం నేను చూడాలరా. నువ్వనుకున్నట్టుగానే జరుగుతుందిలేమ్మా. దానికంటే ముందు జరగాల్సిన ముఖ్యమైన పనులు చాలా ఉన్నాయి. ఆ వికాస్ను అమృత శిక్షించాలి. వాడికి శిక్ష పడ్డాక మనమందరం సంతోషంగా ఉండొచ్చు. సరే, ఒక్కసారి మీ నాన్నని పిలు, మాట్లాడాలి. నాన్నగారు దగ్గరలోనే తన గుడికి వెళ్ళుంటారమ్మా. వచ్చేస్తుంటారు. రాగానే పిలుచుకొస్తానమ్మా. నాన్న ఇంకా రాలేదేంటి? అమృత, ఈ టైంకి నీకు ఒంట్లో వణుకు పుట్టి ఉంటుంది. కన్నీళ్లు చంపల మీదుగా పొంగి పొరులుతూ ఉంటాయి. ఇప్పుడు ఇప్పుడు నీ ఫేస్ చూడాలనుంది అమృత. ఏది అప్పుడు గోడ మీద ప్రత్యక్షమయ్యావు, ఇప్పుడు ఈ గోడ మీద ప్రత్యక్షమవు. పోనీ ఈ గోడ, పోనీ ఈ గోడ మీద రా. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా అమృత, నీ కన్నీళ్ళ మొహాన్ని ఎప్పుడో చూశాను. లాయర్ అమృతగా చూడ, ఇప్పుడు చూడాలని ఉంది అమృత. కమాన్, ఇప్పుడు ఇప్పుడు ఒక్కసారి కనిపించు. కమాన్. అంకుల్ని ఎలా కాపాడుకోవాలి? వికాస్ని ఎలా శిక్షించాలి? నాలుగు గోడల మధ్య నన్ను కుమ్మిలిపోతూ ఏడమంటావా? నన్ను నన్ను ఉరికమ్మ మెక్కిస్తావా? బ్రతికుండగానే నిన్ను
విక్రమ్ చెప్పాల్సింది సాక్ష్యం కాదు, గంగాధరాన్ని మర్డర్ చేసింది వికాస్ కాదు, నేనే అని విక్రమ్ ఒప్పుకోవాలి. అంకుల్ ప్రాణాలతో కావాలా, విక్రమ్ను జైలుకు పంపించాలా? ఆలోచించుకోండి మేడం. ఫైనల్ గా ఎవరో ఒకరు మాత్రమే మీ చాయిస్, విక్రమ్ లేదంటే అంకుల్. నా వల్ల తను పోగొట్టుకున్న హ్యాపీ లైఫ్ని తిరిగి తీసుకురావడానికి ట్రై చేస్తాను. తను ఏం చెప్తే అది చేస్తాను. ఇన్ని రోజులు ఎందుకు బతికానో తెలీదు. తాతయ్య, ఇప్పటి నుంచైనా అమ్మ కోసం బతుకుతాను తాతయ్య. నిర్మల, ఈ జన్మకే కాదు 7 జన్మల వరకు నీ చేయి వదలను. అమృత, ఏంటమృత అర్జెంటుగా రమ్మన్నావు? అమృత, ఏమైంది? ఏంటలా టెన్షన్గా ఉన్నావు? సర్వాణి, ఆ వికాస్ శిక్ష నుంచి తప్పించుకోవడానికి మాస్టర్ ప్లాన్ వేశాడు. ఇలాంటి ప్లాన్ చేస్తాడని నేను అస్సలు ఊహించలేదు. అమృత, వికాస్ ఏం చేశాడు? లక్ష్మణ్ రావు అంకుల్ని కిడ్నాప్ చేశాడు. రాస్కెల్, జైల్లో ఉండి ఇదంతా చేశాడా? వాణ్ణి అసలు వదిలిపెట్టకూడదు అమృత. హాస్పిటల్లో రాత్రంతా నాతో ఎంతో ఆప్యాయంగా మాట్లాడారు. సడన్గా నాకు మెలకు వచ్చేసరికి అక్కడ లేరు. రెస్ట్ రూమ్లో పడుకునున్నారేమో అనుకున్నాను సర్వాణి. ఆ సీడీ చూసా కానీ అర్థం కాలేదు సర్వాణి. ఈ సమయంలో కోర్టు హీరింగ్స్ కూడా స్టార్ట్ అవుతున్నాయి. ఛా, కమిషనర్ గారు స్వయంగా హాస్పిటల్కి వెళ్ళి సెక్యూరిటీ పెట్టారు. అందుకే నేను అటువైపు రాలేదమృత. పైగా బాంబ్ బ్లాస్ట్ ఎవిడెన్స్ కోసం బిజీగా ఉండిపోయాను. ఎన్నో సంవత్సరాల తర్వాత అంకుల్ తిరిగి వచ్చారు. ఆ ఆంటీ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయింది.
ఆంటీని చూసి తిరిగి వెళ్ళిపోతారేమోని అనిపించి నేను తనతో మాట్లాడి వాళ్ళిద్దరినీ నా చేతుల మీదుగా కలిపాను సర్వాణి. అంకుల్ ఆంటీ దగ్గరే శాశ్వతంగా ఉంటానని నాకు ప్రామిస్ చేసి చెప్పారు సర్వాణి. అలాంటిది ఇప్పుడు అంకుల్ని వికాస్ కిడ్నాప్ చేశాడు. ఏం చెయ్యాలో ఎలాంటి డెసిషన్ తీసుకోవాలో తెలియక నీకు ఫోన్ చేశాను సర్వాణి. గంగాధర్ అంకుల్ మర్డర్ని తనే చేసినట్టుగా విక్రమ్ని ఒప్పుకోమని వికాస్ బెదిరిస్తున్నాడు సర్వాణి. అది కాదు అమృత, కోర్టులో సడన్గా విక్రమల ఒప్పుకుంటే కోర్టు నమ్ముతుందా? విక్రమ్ ఒక్కసారి అలా ఒప్పుకుంటే చాలు. వికాస్ వైపు క్రిమినల్ లాయర్ మిగతా కథ మొత్తం కోర్టు నమ్మేలా ప్రెజెంట్ చేస్తాడు. వాటికి తగ్గట్టుగానే ఆధారాలు సాక్ష్యాలు క్రియేట్ చేశారు. ఇలాంటి ప్లాన్తోనే పూర్ణిమ రేప్ కేసు నుంచి వికాస్ తప్పించుకున్నాడు. అప్పుడు వికాస్ మీదున్న సాక్ష్యాధారాలన్నీ తారుమారవుతాయి. కేసు ఖచ్చితంగా ఓడిపోతాం. విక్రమ్ తనే మర్డర్ చేశానని ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోవడానికి వీల్లేదు సర్వాణి. విక్రమ్ మంచి మనిషిగా మారాడని అందరూ అంటున్నారు. అలాంటి సమయంలో చెయ్యి నేరాన్ని ఒప్పుకోమని ఎలా చెప్పను సర్వాణి? నిర్మలమ్మ ఆంటీ ఒంటరిగా తను ఎన్నో కష్టాలు అనుభవించింది. ఈరోజు కొడుకు కూడా మారిపోయాడు. అంకుల్ తిరిగొచ్చారు. తనకి ఒక కుటుంబం అంటూ ఉంది. భుజంగర తాతయ్య తన పెద్ద కోడలుగా సగర్వంగా ఇంటికి తీసుకెళ్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో అంకుల్ కిడ్నాప్ అయితే నేనేం చెయ్యను సర్వాణి? రాస్కెల్, ఆ వికాస్ గాన్ని జైల్లోనే చంపేయాలి అమృత. వికాస్కి శిక్ష పడాలని రేణుకు ఎదురు చూస్తుంది. న్యాయాన్ని గెలిపించాలని నా ఆశయం. అంకుల్ని కాపాడుకుంటే విక్రమ్ని జైలుకి పంపించాలి. ఏం చేయను సర్వాణి? అమృత, నువ్వేం భయపడకు. మనకింకా 24 అవర్స్ టైం ఉంది. అంకుల్ని వాడెక్కడ దాచిపెట్టాడో తెలుసుకోవడం పెద్ద కష్టమేం కాదు. నేను కనిపెడతాను. నువ్వు భయపడకుండా నాకొక అవకాశం ఇవ్వు. నో సర్వాణి. ఏం కాదమృత, నేను కేర్ తీసుకుంటాను. వద్దు సర్వాణి, ప్లీజ్. అది కాదమృత, హాస్పిటల్ దగ్గరలోనే చుట్టుపక్కల ఎక్కడో అక్కడ దాచిపెట్టుంటాడు. ఇదేం పెద్ద లెక్క కాదు. సర్వాణి ప్లీజ్, నీకు దండం పెడతాను. ఇది చాలా సెన్సిటివ్ విషయం. అంకుల్కి ఏదైనా జరగరాంది జరిగితే ఆ పాపం జీవితాంతం మనం మోయాల్సి ఉంటుంది. ఈ సమయంలో ప్రాణాలతో చెలగటం కరెక్ట్ కాదు సర్వాణి. నీ ఇష్టం అమృత, ఇక నేనేం మాట్లాడను. నువ్విలా దూకుడుగా ఏదైనా చేస్తావని నాకు తెలుసు. అలా కాపాడే అవకాశం ఉంటే నేనెందుకు కాదంటాను చెప్పు. సరే అమృత, మరేం చేస్తావు? అదే, నువ్వేదైనా సజెస్ట్ చేస్తావేమోనని నీకు చెప్పాను. ఇక వేరే దారి లేదు అమృత. వికాస్ చెప్పినట్టు కోర్టులో విక్రమ్ నేరాన్ని తన మీద వేసుకోవాలి, అంతే. మరి ఈ కిడ్నాప్ విషయం విక్రమ్కి చెప్పావా? చెప్పలేదు. అంటే నాకు తప్ప ఇంకెవరికి చెప్పలేదా? చెప్పలేదు సర్వాణి. అమృత, ఏదో ఒక డెసిషన్ తీసుకోవాలి. ఒకవేళ లాస్ట్ మినిట్లో మా పోలీస్ హెల్ప్ కావాలని వచ్చావనుకో, ఆ టైంలో రిస్క్ ఇంకా ఎక్కువే. కాబట్టి బాగా ఆలోచించి తొందరగా డెసిషన్ చెప్పు.
అమృత, నేను మా వాళ్ళతో సచిన్కి రెడీగా ఉంటాను. అలాగే సర్వాణి, ఏ విషయం నీకు ఫోన్ చేసి చెప్తాను. సరే అమృత, నేను వస్తాను. టేక్ కేర్. అమ్మా నిర్మల, ఇప్పుడు ఎలా ఉందమ్మా? బాగుంది మావయ్య గారు. బాబు విక్రమ్, తాతయ్య అమృత ఎక్కడుంది? ఇంకా హాస్పిటల్కి రాలేదు తాతయ్య. అమ్మా నిర్మల, నేను నీతో మాట్లాడదామని వచ్చాను. చెప్పండి మావయ్య. బాబు విక్రమ్, మీ నాన్నను కూడా ఒకసారి పిలు. చాలా ముఖ్యమైన విషయం మాట్లాడాలి. నాన్నగారు గుడికెళ్ళారు, వచ్చేస్తుంటారు తాతయ్య. అమ్మా నిర్మల, ఎన్ని రోజులు నా అనుకున్న వాళ్ళకి దూరంగా ఒంటరిగా బతికావు. నువ్వు పోగొట్టుకున్న ఆనందాన్ని నేను తిరిగి తీసుకురాలేను, కానీ ఆ దేవుడు దయ చూపాడమ్మా. నా తప్పును సరిదిద్దుకునే అవకాశాన్ని ఇచ్చాడు. నాకు తెలియకుండా మీ ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. మిమ్మల్ని ఇంట్లోంచి వెళ్ళిపోమన్నాను, కానీ ఈరోజు చెప్తున్నాను, నువ్వు, నీ భర్త, నీ కొడుకు, మీరందరూ నా ఇంటికి రండి. నా కోడలుగా మహాలక్ష్మిలా నా ఇంట్లో అడుగుపెట్టమ్మా. నువ్వు, లక్ష్మణ్, విక్రమ్ శాశ్వతంగా నా ఇంట్లోనే ఉండండి. అది మీలే. లక్ష్మణ్ ఇప్పటికే పశ్చాత్తాపడుతున్నాడు. ఇక మిమ్మల్ని వదిలి వెళ్ళను అని అమృత సమక్షంలో చేతిలో చెయ్యి వేసి చెప్పాడట కదమ్మా. అవును మావయ్య గారు. పెద్దవాడినైనా మీకు చేతులు ఎత్తే దండం పెట్టేవాడి, కానీ నాకు చేతులు లేవు. అయ్యో మావయ్య గారు, అంత మాట అనకండి. చిన్న మనవడు వికాస్ చేతుల్లో ఏదో ఒక రోజు ప్రాణాలు పోగొట్టుకుంటాను అని అనుకున్నాను. మళ్ళీ నువ్వు కలుస్తావని గాని, మిమ్మల్ని అందరినీ చూస్తానని గాని అనుకోలేదు. నువ్వు పడ్డ కష్టాలకి ఆ భగవంతుడు మంచి ముగింపునిచ్చాడు. ఇప్పుడు నీకు అందరూ ఉన్నారు. నా శేష జీవితం మీతో గడపాలని ఉంది. నా చివరి కోరిక కాదనుకు తల్లి. తప్పకుండా మావయ్య, మీ కోరిక నెరవేరుస్తాను. మీ దగ్గరే ఉంటాను. మీరు ప్రశాంతంగా ఉండండి. చాలమ్మా, నాకిప్పుడు చాలా సంతోషంగా ఉంది. నాన్న ఉదయం అనగా వెళ్ళారు, ఇంకా రాలేదేంటి? తాతయ్య, నేను వెళ్ళి నాన్న వచ్చారని చూసొస్తాను. మంచిది బాబు. రేయ్, అన్నా, ఏమైంది? కనిపించారా? దగ్గరలో ఉన్న గుళ్ళన్నీ వెతికాను, ఎక్కడా కనిపించలేదన్నా. కనిపించలేదా? ఎక్కడికి వెళ్ళుంటారు?
అమ్మ నీ పరిస్థితుల్లో చూసి నాన్న మళ్ళీ సన్యాసుల్లో కలిసిపోలేదు కదా. అయ్యో లేదనా, అమృత వదిన ముందు ప్రామిస్ చేసి అమ్మను వదిలి వెళ్ళనని చెప్పాడు. రై, నాకెందుకో అనుమానంగా ఉంది. అనా, శర్వాణి గారికి ఫోన్ చేద్దామా? విక్రమ్ 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 నేను నీతో మాట్లాడాలి. నేను నీతో మాట్లాడాలి. మాట్లాడాలి 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 మాట్లాడాలి